ప్రైజ్ లార్డ్ అందరికీ. మరి చాలామందికి దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే ఎలా ఉంటాడు, అసలు దేవుడు ఎవరు, చాలామందికి డౌట్ ఉంది. అయితే దేవుడిని కొంతమంది చూశానంటారు, కొంతమంది చూడలేదంటారు, కొంతమంది అసలు దేవుడే లేడు అని నమ్మరు. అయితే దేవుడు ఉంటే దేవుడు ఎలా ఉంటాడు, మనిషిలాగా ఉంటాడా లేకపోతే ఎలా ఉంటాడు? ఇంకోటి, దేవుడు ఎవరు, ఆడ మగ, అదొకటి. నెక్స్ట్ అదేవిధంగా దేవుడు ఉన్నట్టుగానే దెయ్యాలు ఉన్నాయా లేవా? ఒకడు దేవుని చూసినట్టాడు, ఒకడు దెయ్యాన్ని చూసినట్టాడు. ఒకడేమో దేవుని చూడలేదు, దెయ్యాన్ని చూసాడు. ఒకడేమో దెయ్యాన్ని చూడలేదు, దేవుని చూసాడు. ఒకడు ఇద్దరిని చూడలేదు, ఇద్దరు లేరంట. ఒకడు ఉన్నాడంటే ఒకడు లేడంట. అసలు ఈ డౌటు, ఉంటే ఎలా ఉంటారు, మనిషిలాగా ఉంటారా, ఏ రూపంలో ఉంటారు, ఆడ మగ అనే డౌట్. అసలు ఈ దేవుడు దెయ్యం కన్నా ముందు మనం పుట్టాం కదా. మనం ఎందుకు పుట్టాం, దేనికోసం పుట్టాం, ఎలా పుట్టాం, అసలు మన పుట్టుకేంటి, అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం అనేది మనం పరిశీలిస్తే ఆటోమేటిక్గా అన్నీ లైన్లోకి వచ్చేస్తాయి. అయితే ఇప్పుడు ఉన్నదంతా మనకు కనిపిస్తుందంటే ఇల్లు, ఈ లైట్లు, ఫ్యాన్లు, బళ్ళు, ఆ చెట్లు, ఇవన్నీ. అయితే ఇందులో కొన్ని మనిషి తయారు చేసుకున్నాయి, కొన్ని ప్రకృతి పరంగా వచ్చినాయి.